రేఖా కిచెన్ ఈరోజు మీకు 3 వంటకాలు చూపిస్తున్నానండి. పండగలప్పుడు ఈజీగా చేసుకునే 3 పిండి వంటకాలు చూపిస్తున్నాను. జంతికలు ముందు ప్రిపేర్ చేసుకుందాము. దానికి పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు మినపగుళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తరువాత పావు కప్పు పెసరపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సగం వరకు ఫ్రై అయిన తర్వాత మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. జల్లెల్లోకి వేసి జల్లించుకోవాలి. తరువాత మనము కొలుచుకుందామండి ఈ పిండిని. దీనివల్ల బియ్యం పిండి ఎంత వేయాలో కరెక్ట్గా తెలుస్తుంది. 1 కప్పు పిండికి 1 కప్పు వరకు వచ్చింది కదా అండి జల్లించిన పిండి. ఇప్పుడు 1 కప్పు పిండికి 4 కప్పుల బియ్యం పిండిని, పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా కారము, సాల్ట్, వేసి బాగా కలుపుకోవాలి. వెన్నకి బదులుగా వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. బాగా కలిపితే జంతికలు గుల్లగా వస్తాయి. కొంచెం పిండి తీసుకుంటూ కలుపుతున్నానండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్లను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు జంతికల గొట్టంలో పెట్టి ప్రతిసారి పిండి బాగా కలిపి తీసుకోవాలి. అప్పుడు జంతికలు బాగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని జంతికల గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టేసుకొని పిండి పెట్టి క్లోజ్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకోవాలండి. తర్వాత జంతికలు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇదే విధంగా మిగిలిన జంతికలు కూడా చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము రెండో రెసిపీ వచ్చేసరికి కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా వచ్చాయి కదా అండి.
ఇప్పుడు రెండో రెసిపీ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ బాంబే రవ్వని తీసుకొని పావు కప్పు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇది నానేలోపు పిండిని చల్లించుకుందామండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని జల్లెడ పెట్టుకొని 2 కప్స్ మైదా పిండిని వేసుకొని చల్లించుకోవాలి. కజ్జికాయలు గుల్లగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా తీసుకుంటున్నానండి. అలాగే మనం నానబెట్టిన రవ్వను కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నెయ్యి కానీ వేసుకోవచ్చండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలిపేసి పిండిని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోపు మనము స్టఫింగ్ తయారు చేసుకుందాము. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు పల్లీలను కూడా వేసి ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులను పుట్నాలను వేసి పౌడర్గా చేసుకోవాలి. 4 యాలకులను వేసి కచ్చాపచ్చాగా పౌడర్గా చేసుకోవాలండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. బాగా కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు తురిమిన కొబ్బరి పొడిని, పావు కప్పు పంచదారని కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు పిండి కూడా బాగా నాని ఉంటుందండి. స్టఫింగ్ రెడీ అయింది కదా అండి. ఈలోపు పిండి కూడా బాగా నాని ఉంటుంది. బాగా కలిపి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోవాలి. ఆరిపోకుండా, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు కజ్జికాయ చేసే చెక్క తీసుకొని కొద్దిగా పిండి వేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. చపాతీని దీని మీద ఉంచి 1 టేబుల్ స్పూను స్టఫింగ్ పెట్టేసుకొని అంచులకి నీళ్ళతో ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విరిగిపోకుండా ఉంటాయండి. ఆయిల్లో డ్రాప్ చేసినప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కజ్జికాయ చేసేది మీ దగ్గర లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చండి. చపాతీలాగా ఒత్తుకొని స్టఫింగ్ పెట్టుకొని స్లోగా క్లోజ్ చేస్తూ అంచులకి వాటర్ని తడిపిస్తూ స్లోగా క్లోజ్ చేస్తూ ఇలా ఫోర్క్ తీసుకొని డిజైన్ చేసుకుంటే ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. కజ్జికాయలు ఆరిపోకుండా ఉండడానికి ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలు కూడా ఫ్రై చేసి తీసుకోవడమేనండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేను, కజ్జికాయలు రెడీ అయ్యాయి. చాలా క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మూడో వంటకము బూందీ మిఠాయి. దీనికి 2 కప్పుల శనగపిండిని, కొద్దిగా సాల్ట్, కొంచెం సాల్ట్ అండి, బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ వంట సోడా కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బూందీ గరిటెలో పిండి వేసుకుంటూ బూందీ చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా బూందీ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బూందీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్లో 1.5 కప్పు తురిమిన బెల్లం తీసుకొని 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 కప్పు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలండి. ఇది ఇంకా సాగుతూనే ఉంది అంటే పాకం రాలేదండి. మరొక 2 నిమిషాలు పాకాన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాకం వచ్చేసిందండి, గట్టిగా అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ కోసం యాలకుల పొడి, కొంచెం టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం బూందీ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత కొంచెం చల్లారిన తరువాత నైఫ్ తోటి మార్క్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బూందీ మిఠాయి రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.